ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని వాక్యానికి, ఆయన ఆజ్ఞలకు మనం ఇచ్చే విలువ మన భవిష్యత్తును ఎలా మారుస్తుందో వివరిస్తుంది. ఈ లోకంలో ప్రతి వ్యవస్థకు కొన్ని నియమాలు ఉన్నట్లే మనల్ని సృష్టించిన దేవుడు మన క్షేమం కొరకు తన వాక్యం అనే ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను మనం ఎలా స్వీకరిస్తామనే దానిపైనే మన జీవిత ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును అని ఉంది. దేవుని వాక్యాన్ని, ఆయన చూపించే సరైన మార్గాలను నిర్లక్ష్యం చేసేవాడు లేదా తిరస్కరించేవాడు తన చేతులతో తనే నష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. బైబిల్ చెబుతుంది, వాడు అందువలన శిక్ష నొందును అని. దేవుని నియమాలను అతిక్రమించినప్పుడు లౌకికంగా గాని ఆత్మీయంగా గాని మనిషి రక్షణ కవచాన్ని కోల్పోతాడు. ఫలితంగా జీవితంలో పతనం, వేదన ఎదురవుతాయి. ఉదాహరణకు, దేవుడు సౌలును ఇజ్రాయేలీయులకు మొదటి రాజుగా అభిషేకించాడు. కానీ సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను సౌలు పదే పదే నిర్లక్ష్యం చేశాడు. అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమన్న దేవుని ఆజ్ఞను మీరే మంచి పశువులను రాజును బ్రతికించి తెచ్చాడు. ఫలితం, దేవుని ఆజ్ఞను తిరస్కరించడం వల్ల సౌలు తన రాజరికాన్ని కోల్పోయాడు. దేవుని ఆత్మ అతనిని విడిచిపోవడంతో మానసిక వేదనను అనుభవించాడు. చివరికి యుద్ధంలో ఘోర పరాజయాన్ని పొంది తన చేతులతో తనే ప్రాణం తీసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే నినివే పట్టణానికి వెళ్లి దేవుని వాక్యం ప్రకటించమని దేవుడు యోనాకు ఆజ్ఞాపించాడు. కానీ యోనా ఆజ్ఞను తిరస్కరించి దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి తర్షీషుకు వెళ్లే ఓడ ఎక్కాడు. ఫలితం, దేవుని మార్గాన్ని వదిలిపెట్టడం వల్ల సముద్రంలో తుఫాను రేగింది. ఓడలో ఉన్న వారంతా ప్రమాదంలో పడ్డారు. చివరికి యోనా సముద్రంలో వేయబడి 3 రాత్రింపగళ్ళు ఒక పెద్ద చేప కడుపులో ఉండి మరణయాతన అనుభవించాడు. దేవుని ఆజ్ఞని మీరితే ఎంతటి అంధకారంలోకి వెళ్తామో యోనా జీవితం చూపిస్తుంది. ప్రియులారా, బైబిల్ చెప్తున్న సత్యం ఒక్కటే, దేవుని వాక్యం మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. ఎప్పుడైతే మనిషి ఆ వెలుగును వదిలిపెట్టి స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తాడో అప్పుడు అతని జీవితంలోకి చీకటి, పతనం, వేదన రావడం ఖాయం. అయితే ఈ హెచ్చరిక వెనుక దేవుని ఉద్దేశం మనల్ని భయపెట్టడం కాదు, మనల్ని సరైన మార్గంలో నడిపించడం. రెండవదిగా, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును అని ఉంది. దేవుని ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని ఎంతో పవిత్రంగా భావించి దాని పట్ల భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి జీవితంలో ఎన్నటికీ నష్టపోడు. వాడు ఖచ్చితంగా లాభం పొందుతాడు. దేవుని వాక్యానికి లోబడడం వల్ల మనకు దైవికమైన రక్షణ, నడిపింపు, హృదయపూర్వకమైన నెమ్మది లభిస్తాయి. ఆయన ఆజ్ఞలను పాటించే వారిని దేవుడు తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచాడు. ఉదాహరణకు, నోవహు కాలంలో లోకమంతా పాపంతో నిండిపోయింది. దేవుడు భూమిని జలప్రలయంతో నాశనం చేయాలనుకుని నోవాహుకు ఒక పెద్ద ఓడని చేయమని ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు భూమిపై అస్సలు వర్షమే పడలేదు. అయినా నోవాహు దేవుని మాటపై పూర్తి భయభక్తులు ఉంచాడు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారం ప్రతి ఆజ్ఞను అక్షరాలా పాటించాడు. ఫలితం, లోకమంతా జల ప్రళయంలో కొట్టుకుపోయినప్పుడు దేవుని ఆజ్ఞను గౌరవించినందుకు నోవాహు, అతని కుటుంబం మాత్రమే సజీవంగా రక్షింపబడ్డారు. మానవ జాతికి అతడు ఒక నూతన ప్రారంభికుడుగా మారి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందాడు. అలాగే బబులోను సామ్రాజ్యంలో రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదనే శాసనం వచ్చింది. అలా చేస్తే సింహాల బోనులో వేస్తారని తెలిసి కూడా దానియేలు దేవుని పట్ల ఉన్న భయభక్తులను వదులుకోలేదు. తన అలవాటు చొప్పున ప్రతిరోజు 3 సార్లు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు నమ్మకంగా ఉన్నందున దానియేలు సింహాల బోనులో వేయబడినప్పటికీ దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. అతనికి ఏ హాని కలగలేదు. పైగా రాజు ఎదుట అతని ఘనత పెరిగి ఆ సామ్రాజ్యంలోనే అత్యున్నత అధికారిగా దేవుడు అతనిని ఉంచాడు. ప్రియులారా, బైబిల్ వాక్యం సెలవిస్తున్న సత్యం ఇదే. దేవుని ఆజ్ఞలను పవిత్రంగా భావించి ఆయన వాక్యానికి భయపడే వ్యక్తి జీవితంలో తాత్కాలికంగా శ్రమలు లేదా సవాళ్లు ఎదురైనా చివరికి నిలిచేది దైవికమైన లాభమే. ఆ లోబడే గుణమే మనిషికి నిజమైన ఆశీర్వాదాన్ని, హృదయపూర్వకమైన నెమ్మదిని తెచ్చిపెడుతుంది. దేవుని నియమాలను గౌరవించే వారిని ఆయన ఎన్నడూ తక్కువ చేయడు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఆత్మీయ ఎదుగుదలకు ఒక గొప్ప పునాది. మీ వ్యక్తిగత జీవితంలో, మీ పనులలో, ప్రయత్నాలలో దేవుని వాక్యం అనే ఆజ్ఞలకు మీరు ఇస్తున్న గౌరవం, చూపిస్తున్న భయభక్తులు వ్యర్థం కావు. లోకం దేవుని నియమాలను పక్కన పెట్టి జీవిస్తూ తాత్కాలికంగా సంతోషిస్తున్నట్లు కనిపించినా చివరికి వారు శిక్ష నొందుతారు. కానీ దేవుని వాక్యానికి లోబడి సాగుతున్న మీకు ఆయన గొప్ప లాభమును, విజయాన్ని ప్రసాదించబోతున్నాడు. ఆయన మాట వినడం వల్ల మీ చేతి పనులన్నీ సఫలమవుతాయి.
దేవుడు తన వాక్యం పట్ల మీకున్న భయభక్తులను చూసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన ఆజ్ఞలు మీకు ఎల్లప్పుడూ రక్షణ కవచముగా ఉండునుగాక. మీ ప్రతి ప్రయత్నములో దేవుడు మీకు ఆత్మీయ మరియు లౌకిక లాభములను సమృద్ధిగా దయచేయునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందునని, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందునని, ఈ లోకంలో ప్రతి వ్యవస్థకు కొన్ని నియమాలు ఉన్నట్లే మమ్మల్ని సృష్టించిన నీవు మా క్షేమము కొరకు నీ వాక్యమనే ఆజ్ఞలను ఇచ్చావని, ఆ ఆజ్ఞలను మేము ఎలా స్వీకరిస్తామని దానిపైనే మా జీవితం ఆధారపడి ఉంటుందని నీవు సెలవిచ్చావు. తని నీకు స్తుతులు. దేవా, మా వ్యక్తిగత జీవితంలోను, మా కుటుంబంలోను, మా వృత్తిపరమైన బాధ్యతలలోను ఎల్లప్పుడూ నీ వాక్యమనే ఆజ్ఞలను పవిత్రంగా భావించి వాటికి భయపడి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సమయలు ప్రవక్త ద్వారా వచ్చిన నీ ఆజ్ఞలను పదే పదే నిర్లక్ష్యం చేసి తన రాజరికాన్ని ప్రాణాన్ని కోల్పోయిన సౌలు రాజు వలె గాని నీ సన్నిధి నుండి తప్పించుకోవాలని చూసి అంధకారంలోకి మరణయాతనలోకి వెళ్లిన యోనా వంటి అవిధేయత గాని మా దరి చేరకుండా నీ ఆజ్ఞలు మాకు ఎల్లప్పుడూ రక్షణ కవచంగా ఉండునట్లు నీ కృపను తోడుగా ఉంచమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయములో దైవికమైన భయభక్తులను స్థిరపరిచి నోవాహు వలె దానియేలు వలె వారిని నమ్మకత్వంలో నిలిపి వారి ఇల్లు, వారి వృత్తి నీ పరలోకపు ఆశీర్వాదములతో సమృద్ధి అయిన లాభములతోనూ నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.